సుబోధ్ ఇటీవల పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందడం ప్రారంభించాడు. కానీ ఆదాయ వనరుల కోసం వెతుకుతున్నాడు. ఒకరు ఫిక్స్డ్ డిపాజిట్ అని సూచించారు. కొన్ని ఎఫ్డీలకు మీరు నెలవారీ వడ్డీని ఆదాయంగా స్వీకరించే అవకాశం కూడా ఉందని అతనికి చెప్పారు. సుబోధ్కి ఎఫ్డీ గురించి తెలుసు. ఇప్పటికే చాలా ఎఫ్డీలు చేశాడు. అయితే ఎఫ్డీలో అలాంటి సదుపాయం ఉందని అతనికి తెలియదు. స్థిర డిపాజిట్లు అంటే ఎఫ్డీ ఎల్లప్పుడూ సురక్షితమైన పెట్టుబడి మాధ్యమం. ఇవి భద్రతను అందించడమే కాకుండా మంచి రాబడిని కూడా ఇస్తాయి. పదవీ విరమణ తర్వాత ఆదాయ వనరు కోసం చూస్తున్న సుబోధ్ లాంటి వారికి ఎఫ్డీ సాధారణ నెలవారీ ఆదాయానికి మూలం. ఈ సౌకర్యం ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అన్నది ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు మెచ్యూరిటీ తర్వాత లేదా నిర్ణీత వ్యవధిలో డబ్బుని ఉపసంహరించుకోవాలనుకుంటున్నారా అన్న ఎంపికను ఎంచుకోవచ్చు. దీనికోసం మీరు నెలవారీ వడ్డీ చెల్లింపు ఎంపికను ఎంచుకోవచ్చు. దీంతో ఎఫ్డీకి లింక్ చేసిన మీ సేవింగ్స్ ఖాతాలో ప్రతి నెల వడ్డీ జమ అవుతూ ఉంటుంది. ఇక స్థిరమైన నెలవారీ ఆదాయం కోరుకునే వారికి నెలవారీ వడ్డీ చెల్లింపు ఎంపికతో ఎఫ్డీ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రిటైర్డ్ వ్యక్తులు లేదా పెన్షన్ వంటి స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారికి ఇది ఒక మంచి ఒప్పందం. స్వల్పకాలికంగా కాకుండా నెలవారీ వడ్డీ చెల్లింపుతో కూడిన ఎఫ్డీ దీర్ఘకాల కాల వ్యవధికి కూడా తీసుకోవచ్చు. చాలా బ్యాంకులు ఈ ఎఫ్డీలను 10 సంవత్సరాల వరకు అందిస్తున్నాయి. దీంతో మీరు సుదీర్ఘ పదవీ కాలంతో పాటు అధిక వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని పొందుతారు. ఇది కాకుండా ముందస్తు ఉపసంహరణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ రకమైన ఎఫ్డీపై వడ్డీ ఎలా లెక్కిస్తారు అన్న ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి ఈ వడ్డీ సాధారణంగా సాధారణ వడ్డీ సూత్రాన్ని ఉపయోగించి లెక్కిస్తారు. దీంతో నెలవారీ చెల్లింపులు జరుగుతూ ఉంటాయి. దీంతో మీరు సాధారణ ఆదాయాన్ని పొందుతారు. అయితే మీ ప్రధాన మొత్తం కూడా పెట్టుబడిగా ఉంటుంది. నెలవారీ చెల్లింపు ఎంపికతో మీరు 10 లక్షలు ఎఫ్డీలో డిపాజిట్ చేశారని అనుకుందాం. ఇందులో వార్షిక రాబడి 6%. ఇది 12 నెలల పాటు పంపిణీ చేయబడితే నెలవారీ వడ్డీ 0.5% ఉంటుంది. సాధారణ వడ్డీ ఫార్ములాను వర్తింపచేస్తే 10 లక్షలకు 0.5%తో గుణిస్తే మీరు పొందే నెలవారీ చెల్లింపు 5,000. ఈ రకమైన ఎఫ్డీ సౌకర్యాన్ని అందిస్తుంది. ఇక మరో క్వశ్చన్ ఏంటంటే, నెలవారీ ప్రాతిపదికన వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారా అంటే అవునన్న సమాధానం వస్తుంది. ఈ వడ్డీ పెట్టుబడిదారుడు వచ్చే ఆదాయ పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు.